నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా, చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏం వండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే, నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా? మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు, ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఏననేదే నిజం. నాకు దగ్గరవ్వాలని డ్రామాలేస్తే చంపేస్తా. లవ్, ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు. అయ్యా అయ్యా, వరదలు సగం పంట కొట్టుకుపోయిందయ్యా. ఆ మిగిలిన సగం మీరు తీసుకుపోతాయ్యా. అయ్యా, అవి మా తిండి గింజలయ్యా. ఏం జరుగుతుంది ఇక్కడ? మహారాజ్, మనం వీళ్ళకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా, వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు. అందుకే పంటను లాక్కుంటున్నాం. రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం. పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. సేటు రావణకు కావలసిన మనిషి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. అన్నయ్య గెలవాలా వద్దా? ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులున్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లందరూ నా ముందుండాలి. బ్యాంకింగ్ సెక్టార్లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్కి. అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్తో కలిసి రైతుల్ని మోసం చేశారు. మన కడుపు నింపేవాడి కడుపు కొట్టకండి. రైతునే నేలని సాగు చేసేది మన బాగు కోసమే. అలాంటి నేలను నీటితో తడపాలి కానీ రైతు కన్నీళ్లతో కాదు. మీరు బిజినెస్ మ్యాన్ కి లోన్ ఇస్తారు, కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు. కానీ రైతు అలా కాదు. నష్టం వస్తే పుట్టిన నేల మీద పురుగుల మందు తాగి చచ్చిపోతాడే కానీ పొలిమేర కూడా దాటాడు. మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్నవాడే రైతు. Within 48 hours, I want loan sanction to each and every farmer in this region. Yes, sir. తాగి ఆరోగ్యం పాడు చేసుకోకన్నా పిజ్జా మేడం. నేను ఆర్డర్ ఇవ్వలేదే. మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం. అవునా? తినండి మేడం, చీజీ పిజ్జా. ఇదేంటి? అవును, ఇదేంటి చెక్ చేద్దాం. ఏయ్, ఎవరొచ్చారు? ఆగాగాగాగు, ఒక్కసారి నేను చెప్పేది విను. నేను జైని కాదు, ఆళ్లగుండే ఆడి తమ్ముణ్ణి. మేము మొత్తం ముగ్గురం ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉంటాం. వినరు, మీరు వినరు. మీకు సాక్ష్యాలు కావాల్సిందే. వాడతా, నీకు టెక్నాలజీని వాడతా. ఒక్క నిమిషం ఆగు. ఎరా, ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కనులే. ఇదిగో. నమస్కారం అండి. అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు? ఏడ్చావులే ఏదో, దాన్ని కట్టుకోవడం అనరు, కట్టేయడం అంటారు. మన ముగ్గురం చెప్తే నమ్మట్లేదు. ఒకసారి ఆ దరిద్రం చూపించు. అన్నయ్య అలా అనకూడదురా. అలాగా అన్నగారు,
మీ అన్నగారిని ఓ పాలు చూపించు. సర్లే అన్నయ్య. ఏంటి? నీకు ఇష్టమని చేపల కూర ఉండాను. నాకు చేపలు ఇష్టమని ఎవడు చెప్పాడో? మామే చెప్పాడు. అమ్మా అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? అది జరగని పని. పోనీ జరిగే పని ఒకటి చెప్పనా? నీకు నీ పగ తీరాలి, నాకు నా డబ్బు కావాలి. ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి. వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా. ఏంటో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయాలి. ఇంపాసిబుల్. లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. జై పిలుస్తుంది నిన్నే. జై నన్నే. నేను జై కదా. ఏంటి? మీ అబ్బాయిలు ఎప్పుడు ఇంతే. యాక్సెప్ట్ చేయడం ఆలస్యం, రెచ్చిపోతారు. అయ్యో ଆପଣ ଦେଖୁଛନ୍ତି ଇଟିଭି ନ୍ୟୁଜ୍ ଓଡ଼ିଆ। నమస్కారం ఈటీవీ న్యూస్ ఓడియాకు స్వాగత్ కరుచి ముతపస్సు బైరంపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణ్ గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జై కుమార్ ఆలియాస్ రావణ్ గర్భదిశగా దూసుకుపోతున్నారు. చూడండి, రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఓ దోమలరావు, ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది? అరే ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావు? ఇంకా ఎంతకాలం అని ఇలా ప్రేమించుకుంటావు? పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడే కదా ఉండాల్సింది. నేను హాస్టల్ వెకెట్ చేసి వచ్చేసా. ఇక నువ్వు నా మాట వినాలి, నా వంట తినాలి. సంజయ్, రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది. డమ్మిగాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకో. అమ్మా వస్తాను. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? దోమ దోమ కాదు. అది దోమ అయితే మాత్రం రావణ్తో చెప్పొద్దమ్మా, నాకు మాత్రం చెప్పమ్మా. సరే సరే. ఏంటి సడన్ ఎంట్రీ? సడన్ ఎంట్రీ అంటావేంటి? వాడిని చంపద్దా? ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్స్. వీటిని దేంట్లో దాంట్లో కలపడం ఖాయం. వాడు రేపో మాపో చావడం కన్ఫర్మ్. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే ఏంటి? సరేనా? ఈ రోజుతో ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా. ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. యూనో, బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సింపుల్ ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు? జైన్ చంపడానికి రా. కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దాం ఏంటో. ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరం లవ్ లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్ గా ఉందిరా. నన్నే మోసం చేస్తారా? అనే ప్లీజ్ అనే వాడు చచ్చిపోతాడు. చిన్నప్పుడు నాకు
పేరు తక్కకుండా చేశారు ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఆగో! ఏయ్! ఎంత నటించావే. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఏమించేది నన్నే, ఇల్లు చేసుకునేది నన్నే. రావణ్ రావణ్ ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. ఏయ్! ఇది నా పగ. అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. One question, sir, please. రైతుల మధ్య మంచి ఫాలోయింగ్ వచ్చింది. జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఆల్ ద బెస్ట్. ఆగా! ఈ రావణ్ గెలవబోతున్నాడనే ఢిల్లీ డిసైడ్ అయింది. పేరంపూర్ కూడా తెలియాలి. అరే మీ ఇద్దరిని రేపు పంపించేస్తాడంట్రా. నేను ఓడిపోయాను రా, అన్నయ్యని మార్చలేకపోయాను. లేదురా, నేను ఓడిపోనివ్వను. ఇంతకాలం ప్రయత్నం నీ ఒక్కడిదేరా. ఇప్పుడు నీకు తోడుగా నేను ఉన్నాను. ఏ నాటకాల వల్ల అయితే మనం విడిపోయాము, అదే నాటకం మనల్ని కలిపేలా చేస్తాను రా. నాటకం ఏంట్రా? వదండ్రా నన్ను. అయిపోయాడు వీడు ఈ రోజు నా చేతుల్లో. వదండ్రా, ఈ రోజు వీడియో నేను తెలిపోవాలి. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అమ్ము అల్లుడు. కరెక్ట్ టైంకి వచ్చావు జై. చిన్నప్పుడు మేము నాటకాలు వేస్తుంటే నువ్వే కదా స్టేజ్ వెనకాల నుండి చూసింది. చెప్పు, వాడు బాగా నటిస్తాడా నేను బాగా నటిస్తానా? వాడు నటిస్తాడంతే, కానీ నేను జీవిస్తాను. రేయ్ ఆపండ్రా మీ ఓవర్ యాక్టింగ్. సింహం ముందు చిట్టెలకులాగా ఏమిట్రా మీ గెంతులు? ఆ రోజుల్లో జైన్ స్టేజ్ ఎక్కనీ లేదు కాబట్టి, తొక్కేశాం కాబట్టి మీరు ఫేమస్ అయిపోయారు. అదే గనక ఆ రోజుల్లో జై స్టేజ్ ఎక్కుంటేనా మీలాంటి దోమలన్నీ ఆల్ అవుట్. ఇప్పుడు తొడగొట్టి మరీ ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే మీకు వాటితో పాటు స్టేజ్ ఎక్కండి. జై కంటే మేము చాలా తక్కువని మీరే ఒప్పుకుంటారు. ఎందుకమ్మా ఆడదోమా అట్టా నవ్వావు? అంటే రావణ్ అంత గొప్ప నటుడు అని అనగానే నాకు నవ్వొచ్చేసింది. అమ్మో నాటకానికి రెడీ చేయండి. అట్టాకే అల్లుడు. ఘట్టం ఏదైనా పాత్ర ఏదైనా నేను రెడీ. ప్రేక్షక మహాశైలకు మీ దిబ్బలరావు నమస్సుమాంజలి. సీతమ్మ వారిని కాపాడటానికి రామలక్ష్మణులు లంకకు వెళ్లి యుద్ధం చేసే ఘట్టాన్ని చూడబోతున్నారు. ఇందులో లక్ష్మణుడిగా లవుడు, నమస్కారం. రావణాసురుడిగా కుశుడు, రాముడిగా రావణ్ దుమ్ము లేపుతున్నాడు. చూడండి. ఓరి రావణ, ఇది నాటకం రా. కూర్చోండి. వాణ్ణన్నయ్య కుసుణ్ణి, క్యారెక్టర్ని. ఇప్పటికైనా మూసి ఉన్న కళ్ళను తెరువు. చేసిన ఘోరాపరాధానికి పశ్చాత్తాపం చెంది మా అగ్రజుని పాదాలపైన పడి క్షమాభిక్ష కోసం ప్రార్థించు. నీకు ప్రాణభిక్ష పెడతాము. నా ఆత్మజుడు ఇంద్రజిత్తు సంధించిన ఒక్క బాణానికే మూర్ఛపోయిన పెద్ద మనిషివి నీవా మాకు ప్రాణభిక్ష పెట్టేది? ఈ రావణుడంటే ఏమనుకుంటివి? కైలాసాన్నే కుదిపి ఆ శివుణ్ణే వశం చేసుకున్న పరమశివ భక్తుడు ఈ రావణుడు. సమస్త దేవదానవ యక్ష కిన్నెర కింపురుషులను జయించిన విశ్వవిఖ్యాత వీర సార్వభౌముడను. అణు అణువు స్వర్ణ శోభితమై విరాజిల్లుతున్న ఈ లంకా ద్వీపానికి చక్రవర్తి దశకంఠుడు ఈ లంకేశ్వరుడు. అది రావణంటే. అన్నయ్య, నువ్వు రాముడివి, రావణుని పొగుడుతావేంటి? ఓరి మాయావి, చెప్పింది ఒక్కడేలాగేరా అల్లుడు. అందుకో
దశకంఠుడనని లంకేశ్వరుడనే దర్పంతో విర్రవిగడం తప్ప వీరులమైన మా ముందు నిలబడి యుద్ధం చేయలేక ఒక కపట యాచక వేషంలో పర్ణశాలకు యతించి ఏకాంతంగా ఏ అండాలే లేకుండా ఉన్న ఒక్క బలని ఆయుధం ఎత్తి యుద్ధం చేయలేని శక్తురాలైన ఒక స్త్రీమూర్తిని ఇరికి నాకే కట్టం నచ్చలేదు, మార్చలే. ఇందాకటి ఘట్టం మన చట్టానికి నచ్చలేదు కాబట్టి ఇప్పుడు మరో ఘట్టం, అదే రామాయణంలోని అన్నదమ్ముల ప్రేమానుబంధానికి అద్దం పట్టిన శ్రీరాముని పాదుకా పట్టాభిషేకం. ఇందులో భరతుడిగా లవుడు, లక్ష్మణుడిగా కుశుడు, యథావిధిగా మన రావణే రాముడు. అగ్రజ, నీవు లేని అయోధ్య అమావాస్య కమ్మిన ఆకాశంలా కళావిహీనంగా ఉంది. మరణానంత విషాదంలా వైరాగ్య ఛాయలతో నిండిపోయి ఉంది. మా ప్రార్థన మన్నించి వచ్చే అన్నయ్య, మళ్ళీ నీతో కలిసి ఉండాలనుంది. ఇచ్చిన మాట వదిలిన బాణం ఈ రాముడు వెనక్కి తీసుకోడు భరత. మన జీవితాంతం తమ్ముళ్ళ కండగా ఉంటానని చిన్నప్పుడు అమ్మకిచ్చిన మాట మర్చిపోయావా అన్నయ్య? ఆ మాట ఇచ్చినన్నని మీరే ఎప్పుడో చెప్పేశారు. ప్రేమని పక్కగా మార్చింది మీరే. అయిన వాళ్లే నన్ను చిన్న చూపు చూసి హేళన చేసినప్పుడు ఆ గుండె ఆ వల్ల రగిలిపోయింది. అప్పటి నుంచి నాకు ఇంకే బంధాలు లేవు. మీరు నాకు భుజాల మీద నిల్చున్నా ఎంగిలిస్త రాకుల్లో అన్నం తింటూ ఉంటే ఊస్తూ ఊరుకున్నా భరించాను. ఈలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలం ఎదురు చూశాను. అమ్మ చనిపోయినప్పుడు కనీసం వెనక్కి తిరిగి చూశారా? అన్న అనే బంధాన్ని, అన్నపడే బాధని గుర్తించని మీరు తమ్ముళ్ళు ఎలా అవుతారా? తప్పే జై, నేను చేసిన తప్పే. ఎందుకంటే మేము చేసిన తప్పని చెప్పేవాళ్ళు లేక, నీ బాధని ప్రేమని అర్థం చేసుకునే వయసు మాకు లేక అలా ప్రవర్తించామే, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే అనుకుంటా ముగ్గురు బ్రతుకుంటే కూడా అనాథల్లో పెరిగాం. మళ్ళీ నీ వల్లే అందరం కలిసి వచ్చాయి. బంధం అంటే ఏంటో తెలిసింది. చిన్నప్పుడు నిన్ను దూరం పెట్టినప్పుడు నువ్వు పడిన బాధ ఏంటో ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి క్షణం మేము అనుభవిస్తూనే ఉన్నాం అన్నయ్య. ఆనాడ రాముడు లేకుండా భరతుడు తిరిగి ఎలా వెళ్ళాడో తెలియదు, కానీ మా వల్ల మాత్రం కావట్లేదు అన్నయ్య. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న అంటారు. అంతటన్నవి మమ్మల్ని క్షమించలేవా? చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు నువ్వు లేకపోతే మేము ఉత్త లవకుశలమే. నువ్వు మా ముందుంటేనే మనం చేయి లవకుశలం. మనం అనేది నిజం చేయి. అన్నా, నువ్వు తమ్ముళ్ళతో కలిసి ఉండానా?